Yummy! Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి రాము గారు, గ్రేవీ ఉడికినట్టుంది కదండి? అవును, ఉడికిందండి. చూద్దామా? ఇప్పుడు అందులో ముందుగా నేను పసుపు వేస్తున్నాను. కర్రీస్లో పసుపు ముందుగా వేస్తే మనకు మంచి షైనింగ్ కలర్ ఉంటుందండి. తర్వాత కారం పొడి యాడ్ చేస్తున్నానండి, 2 టీ స్పూన్. కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి, స్లైడ్ చేసిన పచ్చిమిరపకాయలు. ఉప్పు తగినంత అండి. ధనియాల పొడి 1 టీ స్పూన్. నేను ముందుగా తయారు చేసిన మిశ్రమాన్ని ఇందులో కలుపుతున్నానండి. ఇదేం పేస్ట్ అని చెప్పారండి? ఇందులో పచ్చి కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం నూనెలో గోల్డెన్ కలర్ వేయించి పేస్ట్ చేసుకున్న మసాలా అండి. ఈ మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. మెయిన్ ఈ డిష్కి ఈ మసాలా వల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది. కంపల్సరీ అండి. ఇది కొంచెం బాగా కొద్దిగా వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. ఇంకే ఏమైనా కొబ్బరి పచ్చిగా ఉంటే అది తప్పకుండా మంచి కుక్ అవుతుంది. గ్రేవీ కూడా మనకు మంచి కలర్ఫుల్ అవుతుందండి. ఓకే, వాటర్ వేయండి కొంచెం, చాలండి. వన్ మినిట్లో అయిపోతుందండి. మొత్తం ఉడికిన కర్రీ కాబట్టి. నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న ములక్కాడలు, తర్వాత ముందుగా ఉడికించుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఇది పైనుంచి కూడా గార్నిష్ వేసుకోవచ్చు. ఇందులో ఉడికిస్తే కూడా కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఓకే అండి, ఈ ములక్కాయ ఉల్లి తీయాలి తయారైందండి. సర్వ్ చేసుకుందామండి. అవునండి. ఓకే అండి, వేడివేడి ములక్కాయ ఉల్లి తీయాలి తయారైంది. దీన్ని ఇప్పుడు నేను గార్నిష్ చేస్తున్నాను. ఐటమ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు చెప్పండి. తప్పకుండా. చాలా బాగుందండి రాము గారు. థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా టేస్టీగా ఉంది, తీయగా పుల్లగా ఉంది ఈ కమ్మని కర్ణాటక వంటకం. రాము గారు, మరొకసారి ఈ మునగకాయ ఉల్లి తీయాల్ ఎలా తయారు చేస్తారో మా ప్రేక్షకులు చెప్తారండి? తప్పకుండా చెప్తానండి. మునక్కాయ ఉల్లి తీయాల్ కర్ణాటక వంటకం మళ్ళీ ఒకసారి తయారు చేసే విధానాన్ని మీకు వివరిస్తున్నాను. ఇంకా దానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ములక్కాయ, దానికి కావలసిన మసాలా పేస్టు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు. ఇవి నూనెలో బాగా వేయించుకొని మిక్సీలో వేసిన పేస్ట్ అండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, కరివేపాకు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు. ముందుగా ఫ్రై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఎర్రగా వేగే వరకు వేసి, తర్వాత సన్నని తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఎర్రగా వేగించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, తర్వాత వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి, తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్, తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ ఉల్లి తీయాలు కావాల్సిన మసాలా పేస్ట్, కొబ్బరి, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ మిశ్రమాన్ని అందులో కలపాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఉడకబెట్టిన ములక్కాయలు, తర్వాత ఉడకబెట్టిన ఉల్లిపాయలు కూడా చిన్న సాంబార్ ఆనియన్ అంటారండి, అవి మద్రాస్ ఆనియన్. అయితే మన ఇండ్లలో తయారు చేసుకోవాలంటే మామూలుగా పెద్ద ఆనియన్ చిన్న ఆనియన్గా చేసుకొని అలా చేసుకోవచ్చు. అందుకు మీకోసం ఇండ్లలో ఏ విధంగా వీలవుతుందో అందుకొరకే ఈ వంటకం అందించడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి రాము గారు. లోకల్ కిచెన్ కి వచ్చి మీరు మాకు మంచి వంటలు నేర్పినందుకు చాలా థ్యాంక్స్. చూసారు కదండి మా ఎపిసోడ్లోని కమ్మని వంటలు. మరి
ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తాను. అదేంటంటే మనం వంటలు చేసేప్పుడు నూనె మరకలు మన బట్టల మీద పడతాయి కదండి. ఆ నూనె మరకలు పోవాలంటే వెంటనే దాని మీద ఫేస్ పౌడర్ వేయండి. వేసిన తర్వాత వాష్ చేస్తే మరకపోతుంది. మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మీకు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలని ఉందా? అయితే